ఢిల్లీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటన మూడవ రోజు కొనసాగుతోంది. సీట్ల సర్దుబాటు అంశంపై క్లారిటీ తెచ్చుకునేందుకు మరోసారి అమిత్ షాతో భేటీ అవుతున్నారు టీడీపీ జనసేన అధినేతలు. ఇక మరోవైపు బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే అంశంపై నేతలు దాదాపు ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక బీజేపీతో దోస్తీ నేపథ్యంలో జనసేనకు ఓ ఎంపీ స్థానం కోత పడే అవకాశం ఉన్నట్లుగా ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది. కాకినాడ అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీకి వెళ్లే అవకాశం ఉందని కనిపిస్తోంది. ఇక ఇక్కడి నుంచి సోము వీర్రాజు పోటీ చేస్తారని హస్తినలో అయితే ప్రచారం జరుగుతోంది. ఇక ఢిల్లీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటన మూడో రోజైతే కొనసాగుతోంది. సీట్ల సర్దుబాటు అంశంపై క్లారిటీ తెచ్చుకునేందుకు మరోసారి అమిత్ షాతో భేటీ అవుతున్నారు టీడీపీ జనసేన అధినేతలు. మరోవైపు బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే అంశంపై కూడా నేతలు దాదాపు ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. తిలక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే అమిత్ షా తోటి జరిగిన సమావేశంలో తెలుగుదేశం జనసేన అధినేతలు కొద్దిసేపటి క్రితమే పాల్గొనడం జరిగింది. అయితే ప్రధానంగా బీజేపీ తోటి కలిసి వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా అయితే ఈ పొత్తు ఖరారైన విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి ఉంది. అయితే ఎన్ని సీట్లు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే దానిపై ఇంకా అధికార ప్రకటన వెలువడటమే తరువాయి కింద ఉంది. మొత్తం మీద వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ముగ్గురు కలిపి రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. దీని మీద అధికారిక ప్రకటన ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ టికెట్లు ఆశిస్తున్న నేతలలో కొంత ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే ఏ స్థానాలు ప్రకటిస్తారు, ఏ స్థానాలు కేటాయిస్తారు, ఎక్కడి నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది అనే కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా రెండవ లిస్టు ప్రకటించాల్సి ఉంది. రెండవ లిస్టులో బీజేపీకి ఏ స్థానాలు కేటాయిస్తారు, తమకు ఎవరెవరికి స్థానచలనం ఉంటుంది, కొంత టికెట్ కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది అనే దానిపై కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో పాటు అటు బీజేపీ నేతలు కూడా కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ అధికారిక ప్రకటన రావడమే తరువాయి ఇక మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లనున్నారు. పద్మ, అయితే తిలక్, ఏ అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందనే దానిపై ఏమైనా క్లారిటీ ఉందా? అయితే బీజేపీ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు జనసేనకు 24 సీట్లు కేటాయించారు. అదేవిధంగా బీజేపీకి కూడా ఒక 6 సీట్లు, అంటే వీరిద్దరికీ కలిపి 30 స్థానాలు ఇవ్వటం జరుగుతోంది. అసెంబ్లీ స్థానాల కన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చే అసెంబ్లీ స్థానాల కన్నా కూడా బీజేపీ పార్లమెంట్ స్థానాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఎక్కువ పార్లమెంట్ స్థానాలు తమకు కేటాయిస్తే బీజేపీ అభ్యర్థులు కమలం గుర్తు మీద గెలిచిన అభ్యర్థులు ఎక్కువ మంది సంఖ్యలో ఎంపీలు ఉంటారు అనే ఎంపీ స్థానాలపైనే ఫోకస్ పెట్టింది. ఎంపీ స్థానాలను దాదాపు 6 స్థానాలకు పైగా ఎంపీ స్థానాలను వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అందుకు సూత్రప్రాయంగా తెలుగుదేశం పార్టీ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ తిలక్. మొత్తంగా అయితే కనుక నేటితో అమిత్ షాతో భేటీలో విషయాలు కొలికి వచ్చే ఛాన్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది. పొత్తుపై క్లారిటీ కోసం ఢిల్లీలో ప్రజెంట్ అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. ఇక ఢిల్లీలో మూడో రోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ల భేటీ అయితే కొనసాగుతుంది. పర్యటన ప్రస్తుతానికి బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే అంశంపై కూడా కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.